హాయ్ హలో సత్ శ్రీ అకాల్ ఆదాబ్ నేను మీ రాహుల్ అయ్యర్ పెద్ది రామ్ చరణ్ గారి 16వ మూవీ వృద్ధి సినిమాస్ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో అత్యద్భుతంగా తెరకెక్కించిన సినిమా పెద్ది పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. షూటింగ్ కొంచెం ఆ, చేసుకుంటూ పోస్ట్ ప్రొడక్షన్ కూడా వెంటనే స్టార్ట్ చేశారు. సో అలా ఒక్కొక్క షాట్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. మార్చ్ 27, 2026 సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించారు. డేట్ కూడా ఇచ్చేశారు. ఆ డేట్ మారకుండా ఉంటే బాగుండు. అత్యద్భుతంగా రామ్ చరణ్ గారు చూపించారు. ఎందుకంటే ఐపీఎల్ జరుగుతున్న టైంలో ఆ ఫస్ట్ షాట్ అని రిలీజ్ చేశారు చూడండి. ఎందుకంటే ఫస్ట్ షాట్ రామ్ చరణ్ గారు క్రికెట్ అసలు ఎప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో క్రికెట్ ఆడే వాళ్ళు కూడా ఉంటారు కదండి. దాంట్లో రామ్ చరణ్ గారిని ఎప్పుడు మనం క్రికెట్ ఆడడం చూడాలి. అఖిల్ని చూసాము, తమన్ని చూసాము, చాలా మంది వాళ్ళని చూసాను, కానీ రామ్ చరణ్ గారిని చూడాల. అలాంటిది ఆయన వచ్చి గ్రీస్ నుంచి పిచ్చి మధ్యలోకి వచ్చి బ్యాట్ ఇలా కొట్టి బ్యాటింగ్ చేయడం అనేది అసలు జనాల్లో ఒక ఉత్సుకత ఏర్పడింది. అసలు సినిమా ఎలా ఉండబోతుంది, అసలు ఏం జరుగుతోంది అని దీని మీద ట్రోల్ చేసే వాళ్ళకన్నా పొగుడుతున్నారు. రామ్ చరణ్కి మళ్ళీ కెరియర్ పీక్స్లోకి వెళ్ళే సినిమా అయిపోతుందని చెప్పి. ప్లస్ సుకుమార్ గారు శిష్యుడు బుచ్చిబాబు సనా గారు మనకు తెలుసు, ఆయన ఉప్పెనతో ఎంత సక్సెస్ ఇచ్చాడు. దీంట్లో త్రిష, విజయ్ సేతుపతి నటిస్తున్నారన్నారు, కానీ వాళ్ళిద్దరు ఎవరు నటించట్లేదండి. ప్లీజ్ గూగుల్లో చెప్పేదంతా మీరు నమ్మద్దు. ఎందుకంటే అలాంటి వాళ్ళు నటిస్తే ఖచ్చితంగా గ్లిమ్స్ అనేది ఇస్తారు. అంత పెద్ద స్టార్లు యాక్ట్ చేస్తున్నప్పుడు. జాన్వీ కపూర్ది కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. అండ్ ఏఆర్ రెహమాన్ విల్ బి బ్యాక్ విత్ ద తెలుగు బ్యాంక్. ఎందుకంటే సూపర్ పోలీస్, నాని, ఏమై చేసావే తర్వాత ఇది 4th ఫిలిం ఏఆర్ రెహమాన్ డైరెక్ట్గా తెలుగుకి ఇవ్వడము. అండ్ ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరిపోయింది. నాకు మరోసారి బాయ్స్ గుర్తొచ్చింది. అండ్ చాలా మంది వాళ్ళ ఫేవరెట్ క్రికెటర్స్తో పోల్చుకుంటున్నారు. ధోని ఆడిన హెలికాప్టర్ షాట్ కానీ ఇంకా మిగతా ప్లేయర్స్ ఆడుతున్న షాట్లో ఈ చరణ్ ఫస్ట్ షాట్ అంటున్నారు. బట్ అత్యద్భుతంగా ఒక యాస. ఇంకా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే రామ్ చరణ్ గారికి ఒక ముక్కెర ఉంది. అంటే అది ఒక తెగ సంబంధించిన వాడు, ఒక లో జాతి నుంచి వచ్చి అసలు ఎట్లా ఎదిగాడు అని తను చెప్పిన డైలాగ్ మళ్ళీ పుడతామా ఏంటి, ఇప్పుడే నెరవేర్చుకోవాలి కదా, మనం ఇప్పుడే చూపించాలి కదా అని చెప్పడము, ఇవన్నీ జనాల్లో ఒక హైప్ క్రియేట్ చేస్తున్నాయి. పెద్ది ఎలా ఉండబోతోంది అనేది. యాక్చువల్గా ఈ సినిమా ఎన్టీఆర్ గారి చేతిలో పడాల్సింది, కానీ ఎన్టీఆర్ గారే రామ్ చరణ్ గారి పేరు సజెస్ట్ చేయడము, రామ్ చరణ్ గారి చేతిలో పడడము అండ్ సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కిస్తారు. ఇట్స్ ఏ స్పోర్ట్స్ డ్రామా. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద నెక్స్ట్ గ్లిమ్స్ ఆఫ్ పెద్ది. ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ ఆన్ March 27, 2026 in theaters. Thank you.